ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఒక విషయాన్ని తీవ్రంగా పర్సూ చేస్తారు. త్వరలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ ఇచ్చే అవకాశం ఉంది కొంతమంది పైన. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరియు హమాస్ లీడర్ యాహ్యా సిన్వార్, వీళ్ళతో పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్, ఇంకా రకరకాల వ్యక్తులు. ఎందుకు ఇజ్రాయెల్ పైన ఇప్పుడు ఐసీసీ దృష్టి ఉంది? ఇజ్రాయెల్, అమెరికా ఐసీసీలో సభ్య దేశాలు కాదు, కానీ ఎందుకు ఉంది అంటే ఇజ్రాయెల్, హమాస్ ఇద్దరు కూడా వార్ క్రైమ్స్కి పాల్పడ్డారని, సివిలియన్స్ దీనిలో చనిపోయారని చెప్పి, ఇలా చాలా అంశాలపైన వీళ్ళపైన అభియోగాలు ఉన్నాయి. చీఫ్ ప్రాసిక్యూటర్ వీళ్ళపైన చాలా అభియోగాలు మోపారు, చాలా ఆర్టికల్స్ కింద, సెక్షన్స్ కింద, అంతర్జాతీయ కన్వెన్షన్స్ కింద. అక్టోబర్ 7వ తారీఖు హమాస్ చేసిన దాడి, ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజా పైన చేసిన ఘాతుకం, వీటన్నిటికీ వ్యతిరేకంగా అనమాట. ముఖ్యంగా మర్డర్, రేప్, అమాయకులు, టార్గెటింగ్ సివిలియన్స్, వీళ్ళందరికీ అనమాట.